ఒక సాయిబుడు ఉన్నాడంట. అతనేమో చాలా శివభక్తుడు అనమాట. అతన్ని భజన చేయడంతో పాటు ఇంకా తోటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలిపి ఎప్పుడు శివ భజన చేస్తూ ఉన్నాడంట ఆ చెరసాలలో ఉన్నప్పుడు. అయితే శివుడు నా ప్రార్థనలు వింటున్నాడా లేదా అని అసలు అది ఏమి ఆలోచించకుండా కేవలము ఆ శివభక్తిలోనే మునిగిపోయి మిగిలిన వాళ్ళకి కూడా ఆ శివుని గురించి ఆ ప్రాముఖ్యత చెప్పుకుంటూ అందరితో కలిపి అలా భజన చేస్తూ ఉండేవాడంట. ఈ అబ్బాయి ఇంత బాగా భజన చేస్తుంటే శివుడికి కూడా మాదానందం కలిగిందంట. ఈయన చేసిన ప్రతి పూజని అందుకుంటూ ఉండేవాడంట. కానీ ఈ అబ్బాయికి మాత్రం సుప్రియుడికి అది తెలియలేదు అని చెప్తున్నారు. అయితే ఇలాగ భక్తి, శివారాధన ఇవన్నీ రాక్షసులకు నచ్చుతాయా? నచ్చవు కదా. వాళ్ళు ఇంకా బాధించడం మొదలుపెట్టారు. విపరీతంగా వీళ్ళని హింసించారట, ఇవన్నీ చేయొద్దు అని. అయినా సరే సుప్రియుడు ఏమి ఆగకుండా పూజలు చేయడము, అందరూ కలిపి హర హర